మద్రాసు హైకోర్టు పెట్టుబడిదారులపైన ప్రభుత్వ యంత్రాంగంపైన సంచలన వ్యాఖ్యానాలు చేసింది. 2018వ సంవత్సరంలో స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల వెనుక ఫ్యాక్టరీ యజమాని ప్రోత్సాహం ఉన్నదని, ఆందోళన చేస్తున్న ప్రజలకు బుద్ధి చెప్పాలని ఫ్యాక్టరీ యజమాని భావిస్తే అందుకు పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగము సహకరించాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. చుటికోరంలో ఈ కాల్పులు జరిపినప్పుడు పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు 2016 నుంచి 2020 వరకు కూడబెట్టిన ఆస్తుల వివరాలపై దర్యాప్తు జరగాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం ఈ విచారణ జరుపుతుంది. ఈ కాల్పుల సంఘటనను సిబిఐ సక్రమంగా విచారించలేదని, దీనిని బట్టి సిబిఐ అసమర్థత బట్టబయలు అయిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ అరుణా జగదీశన్ కమిషన్ చుటికోరంలో జరిగిన కాల్పుల్లో అధికారుల పాత్ర గురించి లోతుగా దర్యాప్తు చేసింది. అధికారులతో వ్యవహరించిన తీరుపై కమిషన్ అనేక సందేహాలు వ్యక్తం చేసి వారిని తీవ్రంగా విమర్శించింది. అటువంటి అధికారులకు సిబిఐ ఏ విధంగా క్లీన్ చిట్ ఇస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్ బెంచ్లో జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ ఎన్ సెంథిల్ కుమార్ ఉన్నారు. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ విభాగం 2 వారాల్లో అప్పటి అధికారుల ఆస్తిపాస్తులపై తొలి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి అధికారుల పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలే కాకుండా వారి భార్యలు, సన్నిహిత బంధువుల పేర్ల మీద ఉన్న ఆస్తుల వివరాలను కూడా కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. చుటికోరన్ కాల్పుల వల్ల మానవ హక్కులకు ఉల్లంఘన ఏర్పడిందని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ఉన్న కేసును కమిషన్ మూసివేసింది. అయితే ఈ కేసును తిరగదోడాలని సామాజిక కార్యకర్త ఒకరు మద్రాసు హైకోర్టులో కోరారు. హైకోర్టు దీనిపై తీవ్రంగా స్పందించింది. టుటికోరంలో స్టెరిలైట్ ఇండస్ట్రీస్ రాగి స్మెల్టర్ ప్లాంట్ను నిర్వహిస్తూ జలవనరులను, వాతావరణాన్ని కలుషితం చేస్తూ వస్తున్నది. దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. అయితే కంపెనీ యజమాని అగర్వాల్ అత్యంత ధనికుడే కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. ఒడిశాలో బాక్సైట్ గనులు, గోవాలో ఇనుప గనులు తవ్వటం ద్వారా పరిసరాలను కలుషితం చేయటం వల్ల అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఆయన కంపెనీలు నిర్వహించే కార్యకలాపాలపై అనేక కమిషన్లు కూడా వేయాల్సి వచ్చింది. అయితే మద్రాసు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యానాలు చేయటం ఇదే మొదటిసారి కాదు. ఎన్నికల సంఘం అధికారులను ఉరితీయాలని కూడా ఒకానొక మద్రాసు హైకోర్టు జడ్జి, అంటే కరోనా సమయంలో ఎన్నికల నిర్వహణకు అవకాశం కల్పించినందుకు ఉరితీయాలని కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసింది. ఏదేమైనా ఈ సంచలనమైన వ్యాఖ్యలను తొలగించుకోవటానికి అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాలి.